ఇవాళ మా కన్నమ్మ ఫస్ట్ బర్త్డే. అప్పుడే వాడు పుట్టి 1 ఇయర్ అయిపోయింది. మొన్నటి వరకు నా బొజ్జులో ఉండి ఫస్ట్ కిక్ ఇచ్చాడు కదా, అది కూడా నాకు బాగా గుర్తుంది. అప్పుడే 1 ఇయర్ వచ్చేసిందా అని అనిపిస్తుంది అనమాట, నాతో పాటు మా ఇంట్లో వాళ్ళందరికీ. వాడు పుట్టిన వెంటనే డాక్టర్స్ ఏమో అబ్జర్వేషన్లో పెట్టాలి ఒక 1 అవర్ అని అన్నారనమాట. ఎందుకు అంటే వాడికి బ్రీతింగ్ తీసుకోవడంలో ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. సో నేను మగపిల్లాడు పుట్టాడు అనే ఒక ఆనందంలో ఉన్నాను. కానీ మళ్ళీ బయటకు వచ్చేసరికి నాకు ఇవ్వలేదన్నమాట, వాడిని నాకు అస్సలు చూపించలేదు. సో అప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చేసింది, ఏంటి కన్నయ్య ఇది, మొన్నటి వరకు రెండో బిడ్డ కోసం వెయిట్ చేస్తున్నాను, నాకు ఇప్పటి వరకు ఆనందమే అదృష్టమే లేదు, ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఏంటి ఇదంతా, ఈ గందరగోళం ఏంటి అని చెప్పి భయపడ్డానమాట. కృష్ణ పరమాత్మని ఎంతలా వేడుకున్నానంటే ఏమి కాకూడదు అని చెప్పేసి భయపడుతూ చాలా అంటే చాలా పెయిన్ అనుభవించాను నేను ఆ రోజు మాత్రం. కానీ ఒక 1 అవర్ తర్వాత నాకు తీసుకొచ్చి ఇచ్చారు, వాడికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి. సో అప్పుడు నాకు ధైర్యం వచ్చిందనమాట. అప్పటి నుంచే నేను ఫిక్స్ అయిపోయాను, వీడికి జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాడు దాన్ని అధిగమించి ముందుకు వెళ్తాడు అని చెప్పి. సో మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీ అనమాట విష్ణు పుట్టినందుకు, లక్కీతో కూడా. ఎందుకంటే లక్కీ ఇప్పుడు కూడా నమ్మలేకపోతుందంట, అమ్మ నాకు అసలు తమ్ముడు పుడతాడని నేను అనుకోలేదమ్మా అని చెప్తూ ఉంటుంది. సో అలాంటిది వాడికి ఇప్పుడు 1 ఇయర్ అనమాట. ఇవాళ అయితే మార్నింగ్ నాతో పాటు లేచేశాడు. సో లేచి లేవగానే ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోతుంది అనమాట మా ఇంట్లో. సో బర్త్డే కాబట్టి ఇవాళ చక్కగా కూర్చోపెట్టి హారతి అంతా ఇచ్చాను, నలుగు ఇంకా నూనె ఇవన్నీ కూడా పెడితే వాడికి చాలా మంచిదన్నమాట. చీడపీడలు ఏమైనా ఉంటే పిల్లలకి, దిష్టి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా మా ఇంట్లో చిన్నపిల్లలందరికీ చేస్తారు. సో వాడికైతే ఇవాళ అలా చేసాము. ఇంకా అమ్మ కూడా మంచిగా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలన్నీ ఇచ్చారు. అమ్మ కూడా కొంచెం నూనె, నలుగు అవన్నీ కూడా పెట్టారనమాట. ఆ తర్వాత స్నానం చేసేసి ఇంకా వాడికి పరమాన్నం అయితే చేశాను. పుట్టినరోజు నాడు పరమాన్నం పెడితే మంచిది అంటారు కదా, అందుకోసం అని చెప్పి ఆవు పాలతో పరమాన్నం చేశాను. ఇంకా మా కాలనీలోనే దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే తీసుకువెళ్ళాము. మంచిగా భగవంతుడికి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా విష్ణు ఇంకా లక్కీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్గా ఇంకా పరమాన్నం అయితే తినిపిస్తున్నాను. బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం అనేది నెక్స్ట్ మినీ బ్లాగ్లో వస్తుంది. సో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.